చార్మినార్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ మమతా బెనర్జీ రిలీజ్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు 3 రౌండ్ల లెక్కింపే జరిగిందన్నారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్లు దొంగలించిందని ఆరోపించారు. తుది ఫలితాలు మారుతాయని విజయంపై ధీమా వ్యక్తం చేశారు. সবাইকে নমস্কার জানিয়ে বলছি, প্লিজ দয়া করে কেউ কাউন্টিং এজেন্টরা এবং প্রার্থী ক্যান্ডিডেটরা তারা ভোটিং এলাকা ছেড়ে আসবেন না। স্ট্রং রুমে যেখানে কাউন্টিং হচ্ছে মানে সেন্টারে সেখান ছেড়ে কেউ আসবেন না। এটা বিজেপির প্ল্যান। প্রথম 2-3 রাউন্ডে আমি কালকে থেকেই বলছি যে ওদেরগুলো আগে দেখাবে, আমাদেরগুলো পরে দেখাবে। এবং অনেক জায়গায় 2-3 রাউন্ড কাউন্টিং করার পরে প্রায় 100টা জায়গায় কাউন্টিং বন্ধ করে রেখে দিয়েছে। এবং কল্যাণীতে ধরা পড়েছে 7টা মেশিন যেখানে কোনো মিল নেই। এটা টোটাল ফোর্সফুলি সেন্ট্রাল ফোর্সকে দিয়ে চারিদিকে তৃণমূল কংগ্রেসের উপর অত্যাচার করছে, অফিস ভাঙছে, জোর করে দখল করছে। এসআইআর নামে আপনারা দেখেছেন ভোট লুট করেছে যাতে যে সিটগুলো জিততে পারে। কিন্তু এখনো এমন 70টা সিট আছে, 100টা সিট আছে যেগুলো আমরা এগিয়ে আছি সেগুলো বলছে না। টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে ডিআইসিও এই খবরগুলো দিত, কিন্তু তাকে কালকে চেঞ্জ করে দেওয়া হয়েছে। টোটালটাই ইলেকশন কমিশন নিজের ইচ্ছে মতো খেলছে এবং সাথে কেন্দ্রীয় বাহিনীকে নিয়ে। এবং আমাদের পুলিশরা টোটাল মাথা নত করে কেন্দ্রীয় বাহিনীর আন্ডারে কাজ করছে। সুতরাং আমি সব আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো, অত মন খারাপ করার কারণ নেই। আমি বলেছিলাম সূর্যাস্ত পরে আপনারা জিতবেন। 3 রাউন্ড 4 রাউন্ড কাউন্ট হলেও এটা 14 রাউন্ড থেকে 18 রাউন্ড কাউন্ট হয়, তখন আপনারা জিতবেন। ওয়েট অ্যান্ড সি, ওয়াচ। আমরা সবাই আপনাদের সাথে আছি, আপনারা কেউ ভয় পাবেন না, নিশ্চিন্তে থাকুন। আমরা বাঘের বাচ্চার মতো লড়াই করে যাব। తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో టీవీకే గణనీయమైన ఆధిక్యాన్ని నమోదు చేయడంతో సినీ నటుడు విజయ్ అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం పార్టీ 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో చెన్నైలోని విజయ్ నివాసం వద్దకు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. అక్కడ బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. పార్టీకి అనుకూలంగా వస్తున్న ఫలితాలతో అభిమానుల ఆనందం రెట్టింపవగా పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సోమవారం పోలాకి మండల సచివాలయ పరిధిలో శక్తి టీం సభ్యులు శ్రీనివాసరావు, ధనలక్ష్మి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఇటీవల హెల్మెట్లు ధరించకపోవడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరిగాయని, ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. హెడ్ ఇంజరీ అయ్యేటప్పుడు చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకే కంపల్సరీగా హెల్మెట్ వాడాలి. హెల్మెట్ మెయిన్ మన కుటుంబాన్ని కూడా రక్షించబడతాం. ఎందుకంటే మీరు ఉంటే కదా కుటుంబం, అందుకోసం కంపల్సరీగా హెల్మెట్ పెట్టాలి. హెల్మెట్ పెట్టుకొని సేవ్ అవ్వండి. ఓకే. ఏలేశ్వరం పట్టణంలో గత కొంతకాలంగా మానసిక స్థితి బాగోక దిక్కుతోచని స్థితిలో రోడ్లపై జుట్టు గడ్డం పెంచుకుని తిరుగుతూ ఉన్న యువకుడికి వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు సభ్యుడు పెండ్యాల రాజు యువకుడికి జుట్టు గడ్డం శుభ్రం చేయించి స్నానం చేయించి నూతన వస్త్రాలు అందజేశారు. వివేకానంద సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమానికి స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి త్రిమూర్తులు, మెడికల్ షాప్ చిన్న, వివేకానంద సేవా సమితి సభ్యులు సేనాధిపతి రాజాబాబు, జుత్తుల శ్రీను, షారుఖ్, వాతాడ డేవిడ్, రాజు, బుజ్జిబాబు, దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా వేసి వేసానే
ఏలేశ్వరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కాకినాడ జిల్లాలో 4వ స్థానంలో, మండలంలో మొదటి స్థానం 592 మార్కులు సాధించిన విద్యార్థిని తామరపల్లి సాహిత్య, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థినిలను ఎస్ఎంసీ చైర్మన్ పసుపులేటి శ్రీను ఆధ్వర్యంలో విద్యార్థులకు ఘనంగా సన్మానించి భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో ఎంవీఓ2 వరలక్ష్మి, పాఠశాల హెచ్ఎం రాజశ్రీ, మాజీ కౌన్సిలర్ అలమండ చలమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. విద్యార్థినిలు ఘన విజయాన్ని సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పిల్లలను నేడే ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. మీ పిల్లల బంగారు భవితకు బాటలు వేయండి. మీ పిల్లల బంగారు భవితకు బాటలు వేయండి. మీ పిల్లలను నేడే ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. మరో మా ఆణిముత్యం బాలనాయకు అభినందనలు, శుభాభినందనలు. మరియు 500కు పైబడి మార్కులు సాధించిన 12 మంది ఏలేశ్వరం నగర పంచాయతీలో గల గర్ల్స్ హై స్కూలులో మా మండలంలోనూ టాపర్గా వచ్చినటువంటి సాహిత్యకి నా అభినందనలండి. మరి మనకి సెప్టెంబర్ నుంచి డీసీపీ సెక్రటరీ అయితేనో, కమిషనర్గా అయితేనో వీళ్ళకి స్టడీ మెటీరియల్ అయితేనో అది సప్లై చేయడం జరిగింది. అయితే జూన్ నుంచి కూడా వీళ్ళు ప్రైవేట్ క్లాసులు అవి పెట్టి పిల్లల్ని బాగా తర్ఫీదునిచ్చారు. అదేవిధంగా మొత్తం మండలంలోని ఆల్ స్కూల్స్ కూడా MU1కి MU2కి అడాప్ట్ చేశారండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్కూల్ నా అడాప్టెడ్ స్కూల్ అన్నమాట. ఆ విధంగా ఈ స్కూలు మండలంలోనే ఫస్ట్ తెచ్చుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అడాప్టెడ్ స్కూల్ తర్వాత మనకి పెద్దనాపల్లి గ్రామీణ ప్రాంతంలో అదొకటి, అక్కడ కూడా 500 దాటి మార్క్స్ వచ్చాయండి. తర్వాత తిరుమాలి, మిగతా స్కూల్స్ అన్నీ కూడా 500 దాటి తీసుకొచ్చారు. ఒక విధంగా ఏలేశ్వర నగర పంచాయతీ ప్రజలందరి తరఫున ఈరోజు మన అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఏలేశ్వర నగర పంచాయతీలో ఉన్న బాలికోన్నత పాఠశాలలో పిల్లలు జిల్లాలో 4వ స్థానం, మండలంలో మొదటి స్థానం సాధించారంటే ప్రభుత్వ పాఠశాలలో మనం ఈరోజు జిల్లాలో 4వ స్థానం చదివి వచ్చిందంటే మనకి, అదేవిధంగా మండలంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యకు కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు, హెచ్ఎం గారికి, స్టాఫ్కి, అదేవిధంగా రాత్రింబగళ్ళలో కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులకు పిల్లలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈవేళ చాలా సంతోషించదగ్గ విషయం. దీన్ని ఒక్కసారి గతాన్ని మనం ఒకసారి గుర్తించుకోదలుచుకుంటే 2 నిమిషాలు మీకు తెలియజేయదలుచుకున్నాను. ఏలేశ్వరం నగర పంచాయతీలోనే బాలికలకి సెపరేట్గా ఒక హై స్కూల్ ఉండాలని చెప్పి స్వర్గీయ అలమండ పాండురంగస్వామి గారు తన సొంత నిధులతో ఆ రోజున ఈ స్కూల్కి తీసుకురావడం, డొనేషన్స్ కట్టి బాలికోన్నత పాఠశాల పెట్టడం జరిగింది. ఎందుకు బాలికోన్నత పాఠశాల పెట్టారంటే కో ఎడ్యుకేషన్ కన్నా ప్రత్యేకంగా బాలికలు సెపరేట్గా చదువుకుంటే బాగుంటుందని. అదేవిధంగా ఈవేళ బాలికోన్నత పాఠశాలలో డ్రెస్ కోడ్, ప్రభుత్వం ఇచ్చినటువంటి డ్రెస్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి బుక్స్ చేసిన మన పెద్దలు అలమండ చలమయ్య గారికి, MU గారికి, HM గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు జిల్లాలో 4వ స్థానం వచ్చిందంటే అది మా యొక్క టీచర్లు, మా HM గారి యొక్క ఘనత ఉండేది. అలాగే ఇక్కడ మా గ్రామ పెద్దలు కూడా మాకు ఏది కావాలన్నా వెంటనే సమకూర్చడం వల్ల ఈ ఘన విజయం సాధించడానికి కారకులు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు చేస్తాను. ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాల మన కోనేటిబడి గర్ల్స్ హై స్కూల్ నందు 2026 SSC మార్చ్ ఫలితాల్లో మా పాఠశాలలో మండలంలోనే ప్రథమ స్థానం, 592 మార్కులతో మండలంలోనే ప్రథమ స్థానము, అలాగే జిల్లాలో 4వ స్థానంలో నిలబెట్టిన మా విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారములు. మరి అలాగే వీటి యొక్క కృషికి ముఖ్యంగా గ్రామ పెద్దలు, మన
చైర్మన్ గారు చరమయ్య గారు, అలాగే ఇంకా తదితర గ్రామ పెద్దలు, మా పేరెంట్ కమిటీ సభ్యులు. పేరెంట్ కమిటీలో ప్రముఖ భాగం ఎవరు అంటే మనకి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా వెన్నంటి ఉండి ఏ సౌకర్యాలు కావలసిన మన పిల్లలకి ఆడపిల్లల స్కూల్ అని ఎవరికి తీసిపోకుండా ఈరోజు మండలంలోనే గ్రామ పంచాయతీలలో ఆస్తి పన్నుపై 5% రాయితీ సద్వినియోగం చేసుకోవాలి. ఎండిఓ సతీష్ వెల్లడి. 2026-27 సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపుపై 5% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. గ్రామాల అభివృద్ధికి ఇది ఎంతో తోడ్పడుతుందని ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీఓ పి సతీష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండల కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ స్వర్ణ పంచాయతీ ఆన్లైన్ ద్వారా ఆస్తి కొన్ని చెల్లించిన వెంటనే రిసిప్ట్ మీకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా మే 1వ తేదీ నుండి 31వ తేదీలోపు ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5% రాయితీ ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. మనకేంటంటే మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థలో మనకి హౌస్ ట్యాక్స్కి సంబంధించి ఈ మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 5% రిబేట్ అన్నది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది గ్రామ ప్రజలకి తెలియజేయగా మనం ఏదైతే మనం ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంటి పన్నులు ఈ మే 1 నుంచి 31వ తారీఖు లోపల చెల్లించి మీరు 5% రిబేట్ పొందగలరు. ఈ రకంగా చెల్లించడం వల్ల గ్రామాల అభివృద్ధికి మనం తోడ్పడినట్టు అవుతుంది. ఒకవేళ పారిశుద్ధ్య కార్మిక వేతనాలు అయితేనంటే గ్రామాలకు ఇంకా మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా మనం ఈ 5% రిబేట్ని మీరు ఉపయోగించుకుని మ్యాక్సిమం అందరూ కూడా మేము 31 లోపల పన్నులు చెల్లించాలని కోరుతున్నాం. ఈ గతంలో కూడా ఈ స్వర్ణ పంచాయతీ పోర్టల్ అన్నది ఒకటి కొత్తగా తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మీరు గతంలో పేమెంట్లు అమౌంట్ తీసుకున్న తర్వాత మన రిసీట్ ఇవ్వడం ఇటువంటివి జరిగి ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు ఫోన్పే ద్వారా చెల్లిస్తే వెంటనే మనకి రిసీట్ ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా వెంటనే మీకు రిసీట్ జనరేట్ అవ్వడం వల్ల మీరు కట్టిన దానికి జవాబుదారీతనం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ 5% రిబేట్ పొంది వెంటనే తక్షణమే ఈ 31వ తారీఖు లోపల మీ ఇంటి పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శనీయంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ పక్కి మణిమాల అన్నారు. శుక్రవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ పార్టీలో జిల్లా కార్యదర్శిగా పార్టీ కోసం పనిచేసేందుకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని తనకు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షులు పిఎం మాధవ్, జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, పైడా భవానీ ప్రసాద్, పైడా కృష్ణమోహన్, మాలకొండయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి. నా పేరు పక్కి మణిబాల. నేను 3వ వార్డు గుడారుగుంట్లో నివాసిస్తున్నాము. అయితే గతంలో నేను 2021లో నాకు బీజేపీ వారు, భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించి నేను సామాజిక సేవలు కూడా చేస్తూ ఉంటాను. నేను యాక్చువల్గా ఒక కళాకారిణి, వృత్తి ధర్మంగా నాటకాలు చేస్తూ ఉంటాను. అలాగే నన్ను భారతీయ జనతా పార్టీ గుర్తించి నాకు బీజేపీలో కార్పొరేటర్ టికెట్ ఇచ్చి నన్ను పోటీకి ప్రోత్సహించారు. నేను అప్పుడు పోటీలో పాల్గొని ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వారికి లొంగకుండా నేను చక్కటి పోటీ ఇచ్చాను. దానికి ఫలితంగా 850 ఓటింగ్ నాకు వచ్చింది. అందరూ కూడా చాలా బాగా వచ్చిందమ్మా అని అన్నారు. కానీ అదేంటండి నేను గెలవలేదు కదా అంటే, మనం నైతికంగా గెలిచాము, డబ్బులు ఖర్చు పెట్టడం గొప్ప కాదు, మీకు అభిమానంగా ఓట్లు వేశారు, ఆ జనం అందరూ మిమ్మల్ని అభిమానించారు, దానికి మీరు నైతికంగా నెగ్గారని మన బీజేపీ వారు అందరూ కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి నాకు సన్మానం కూడా చేసి నాకు జిల్లా కార్యదర్శిగా పదవి కూడా ఇచ్చారు. దానికి నేను ఎంతో ఆనందించి అప్పటి నుంచి కూడా ఈ బీజేపీ, భారతీయ జనతా పార్టీలో నేను సేవ చేస్తూ ఏ కార్యక్రమాలున్నా నేను నిర్వర్తిస్తూ చక్కటి పేరు తెచ్చుకున్నాను. అలాగే పివిఎన్ మాధవ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వారు నాకు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా నాకు
మంచి ఆయన ఆదేశాల మేరకు నాకు అందించారు. అలాగే ఓబీసీ మోర్చా జిల్లా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు కూడా నాకు మంచి సహకారం చేశారు. అలాగే బిక్కిన విశ్వేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు, వారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి నా ఎదుగుదలకు వారు ఎంతో చేయూతనిచ్చి చక్కటి అభిమానంగా ఆయన చక్కగా నాకు సహకారం అందించి నన్ను ఇలాంటి పదవిలో ఆమె ఉండాలి అని నాకు మంచి రికమెండేషన్ చేసిన మహనీయులు. అలాగే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి లక్ష్మీ ప్రసన్న గారు, ఇంకా తదితరులు పైడా భవానీ ప్రసాద్ గారు, పైడా కృష్ణమోహన్ గారు, మాలకొండయ్య గారు, ఇంకా తదితరుల పెద్దలు, నా తోటి కార్యకర్తలు, నాతోటి మా మహిళలు కూడా నాకు ఎంతో సహకరించి ఈ పోస్ట్ రావడానికి నాకు ఎంతో చేయూతనిచ్చి మంచి ప్రోత్సాహం ఇచ్చినారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు. నాకు బూత్ స్థాయి నుండి క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి పరిపరిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే నేను ప్రతిదీ కూడా నాకు ఇచ్చిన పదవిని ఎంతో బాధ్యతగా నేను ఇంకా ఉన్నతంగా చేయాలని సంకల్పంతో నాకు ఈ పదవిని ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెడతాను. నేను ఇంకా బాగా పాల్గొని ఇంకా కార్యక్రమాలు బాగా చేస్తానని అనుకుంటున్నాను, చేస్తాను కూడా. అలాగే ఈసారి నాకు తప్పకుండా మా ఎన్డీఏ గవర్నమెంట్ వారు నాకు తప్పకుండా ఈసారి కార్పొరేటర్ టికెట్ ఇస్తారని ఆశిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు పక్కి మణిబాల. ఎంపీ సహకారంతో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సహకారంతో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. కంద శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదేవిధంగా షిరిడీ కూడా ప్రత్యేక రైలును ఏర్పాటు చేసే విధంగా ఎంపీ చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కాకినాడ కోస్టల్ ఎరోషన్ మిడిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఉప్పాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రంగరాయ మెడికల్ కాలేజీకి పెండింగ్ నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. ఐటీ సెస్ ద్వారా పేదల కోసం పక్కా గృహాలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఐఐఎఫ్టి యూనివర్సిటీ ఏర్పాటుకు ఎంపీ కృషి చేయడం జరుగుతుందన్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీ హయాంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు న్యాయం జరగలేదన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.